నమస్కారం అండి. నా పేరు జయలక్ష్మి, ఏలూరు జిల్లా ఉంగుటూరు. నేను వైఎస్ఆర్ పార్టీ స్టేట్ మహిళా విభాగ సెక్రటరీ. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తీరు అస్సలు బాగోలేదు. అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనే మాట కాదు, గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తలు ఏంటి, అభిమానులు ఏంటి, వాళ్ళు కూడా అనే మాట ఏంటంటే టీడీపీ కూటమి ప్రభుత్వ తీరు అసలు బాగోలేదు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులు చాలా దారుణంగా ఉన్నాయి. నిన్న నగరి మాజీ మినిస్టరు ఆర్కే రోజమ్మని ప్రజెంట్ ఎమ్మెల్యే గాడే అంటాను నేను. ఎందుకంటే ఒక లేడీని నువ్వు 2000కి ఏ పైన చేస్తావు, లేకపోతే నువ్వు ఇంకో దానికి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే అది ఎంతవరకు? మహిళల్ని ఏమనాలో కూడా తెలియని ఇంగిది జ్ఞానం ఉంటున్నారు కొంతమంది. వాళ్ళు అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో తెలియదు, మాత్రం చాలా వరస్ట్గా మాట్లాడుతున్నారు. అది మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము అందరం కూడా ఖండిస్తున్నాము. ముఖ్యంగా ఒకటి చెప్తున్నాము, మీరు ఎంతైతే మహిళల్ని కించిపరిచి డౌన్ చేయాలని చూస్తారో మేము అంతకంతకు ఇంకా స్పీడ్గానే ఉంటాం. సో రోజమ్మ గారికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. అమ్మ, మీరు ఇలాంటి గాలిగడ్డ మాటలు మీరు పట్టించుకొని మీరేమీ బాధపడడం అవసరం లేదు. మేమందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటాము. ఇంకో విషయం ఏంటంటే, మన కృష్ణా డిస్టిక్ జడ్పీ చైర్పర్సన్ ప్రజెంట్ వైఎస్ఆర్ పార్టీ ఆమె మన జగనన్న పెట్టిన ఒక బాబు షూరిటీ మోషన్ గ్యారెంటీ అనే కార్యక్రమానికి వెళ్తూ ఉండగా కొంతమంది దుండగులు, దరిద్రులు అమ్మ కారుపై దాడి చేసి అద్దాలను కూడా బదలగొట్టడం మనం చూసాం. సో ఒక హోదాలో ఉన్న వారికి ఇలా జరుగుతుంటే మరి లేని వారి పరిస్థితి ఏంటి? సామాన్య ప్రజలు ఎట్లా ఇదవుతారు? ఇప్పుడు ప్రశ్నించడానికి పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? మేము ఇదే క్వశ్చన్ చేస్తున్నాం. మహిళలపై దాడి జరుగుతుంటే మేము వాళ్ళని అలా చేస్తాం ఇలా చేస్తామన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? మీరు ప్రశ్నించాలి. మహిళలపై జరిగేది. ఇప్పుడు ఆవిడ ఒక పార్టీ పరంగా లేకపోయినా మీతో పాటు ఒక సినీ ఫీల్డ్లో ఉన్న ఒక మంచి యాక్టరు, మంచి పేరు తెచ్చుకున్న యాక్టరు, ఆవిడ గురించి ఇట్లా మాట్లాడుతుంటే మీరు సినీ ఫీల్డ్లో మీరు కొంచెం సిగ్గుపడి వాళ్ళకి ఖండించాలి. అది లేదు. ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడి మహిళలకు గౌరవిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న అఘాయిత్యాలను ఖండిస్తూ ప్రస్తుతానికి మన గాలి ఎమ్మెల్యే రోజా గారికి క్షమాపణ చెప్పాలని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని, అలానే మన చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళందరినీ వీళ్ళు చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలను ఖండించి వాళ్ళకి శిక్ష విధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.